సో ఈరోజు ఐసీఎస్సి మరియు ఐఎస్సి సంబంధించినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ని మీరు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ CISCE దీంట్లోకి పోయేసి మీరు కోర్సును కానీ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత యూఐడి నెంబర్ మరియు ఇండెక్స్ నెంబర్ కానీ టైప్ చేసినట్లయితే యూఐడి నెంబర్ మరియు ఇండెక్స్ నెంబర్ కానీ టైప్ చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు సంబంధించినటువంటి ఎందుకంటే ఐసీఎస్ఈ అనేది చాలా మంచి సిలబస్, మీరు సరైనటువంటి డెసిషన్ తీసుకొని మళ్ళీ స్టేట్ సిలబస్కి మారి ఇబ్బంది పడొద్దని పేరెంట్స్ అనేది తెలియజేస్తున్నాము. మంచి కెరియర్ గైడెన్స్, ఎందుకంటే మీరు అందరూ కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఐసీఎస్ఈ మరి ఈ ఎగ్జామ్ సిలబస్ చదివినటువంటి పిల్లలు స్టేట్ సిలబస్ చదవలేరు. మోస్ట్లీ 90% మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు మెథడాలజీ ఆఫ్ టీచింగ్ వేరే ఉంటుంది, స్టేట్ సిలబస్లో టీచింగ్ వేరే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు సేమ్ సిలబస్లో కంటిన్యూ అవ్వండి తప్ప మీరు మళ్ళీ మార్కులు ఎక్కువ పర్సంటేజ్ వస్తాయి, మార్కులు ఎక్కువ తెచ్చుకుంటేనే మనకి జేఈలో ఉపయోగపడుతుంది అనేటువంటి పర్స్పెక్టివ్లో ఇక్కడ మారినట్లయితే పిల్లలు తీసుకునే ముందు కంపల్సరీగా మేము కెరియర్ గైడెన్స్ చేస్తాము. మా కెరియర్ గైడెన్స్ అప్రోచ్ అయినట్లయితే మీ పిల్లవాడి యొక్క పొటెన్షియల్ని, కేపబిలిటీని బట్టి మీరు స్టేట్ సిలబస్కి మారాలా వద్దనేటువంటి నిర్ణయంలో కూడా మేము మీకు హెల్ప్ఫుల్గా కెరియర్ కౌన్సిలింగ్ చేయగలం. కాబట్టి ఈరోజైతే ఫలితాలు రిలీజ్ అయిపోయినాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మా యొక్క కెరియర్ గైడెన్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.